ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం చదివి ధ్యానిద్దాం. ప్రాకారం లేక పాడైన పరము ఎంతో, తన మనస్సును అణచుకొని లేనివాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంలో చూసుకున్నట్లుగైతే ఒక వ్యక్తి మనసును గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆ వ్యక్తి మనస్సుని గురించి మాట్లాడుతూ ప్రాకారంతో పోలుస్తాడనమాట. అంటే మనం చైనా దేశాన్ని చూసినట్లుగైతే ఆ చైనా చుట్టూ ఒక గోడ ఉంటుంది, వాలు. ఆ వాలు ఆ చైనా లోపలికి రావడానికి రక్షణ అన్నమాట. అంటే ప్రాకారం లేక పాడైపోయిన రాజ్యాలు ఎన్నో ఉంటున్నాయి. అంటే ఇంతకుముందు పాత నిబంధనలు చూసుకున్నట్లయితే ఒక దావీదు పొగమని అలా ప్రాకారాలు ఎక్కడికక్కడ కట్టుకుంటూ ఉంటారనమాట. గ్రామాలు కానీ పట్టణాలు కానీ కడతా ఉంటారు. ఆ కట్టే సమయాల్లో దాని చుట్టూ వాళ్ళు కడతారనమాట. అంటే గోడ కడతారు. అయితే ఇదంతా సరిహద్దు అని. ఆ ప్రాకారం లేకపోతే పాడైపోతుంది. ఏ దొంగడు పడతాడు, ఏ నరహంతకుడు వస్తాడు, ఎలా ఉంటుందో. ఆ ప్రాకారం గోడ లేకపోతే ఆ దేశం లోపల ఎవరైనా జొగపడతారు, శత్రువులు వచ్చేస్తారు. అంటే మన దేశానికి చుట్టూ ఇండియన్ ఆర్మీ ఉంది. వాళ్ళు లేకపోతే ఈ దేశంలో ఉగ్రవాదులు వచ్చేస్తారు. అలాగే మన మనస్సును అణుచుకోకపోతే మనం కూడా పాడైపోతాం. అంటే మనం భక్తి చేయొచ్చు, దేవుని నమ్ముకోవచ్చు, దేవునిలోనే కొనసాగవచ్చు. కానీ మన మనస్సును అనేది మనం ప్రతి విషయంలో కూడా దేవునికి అనుగుణంగా లోబడి జీవిస్తూ తగ్గింపు జీవితాన్ని చూడాలన్నమాట. తను తాను హెచ్చించుకున్నవాడు వాడు పతనం అయిపోతాడు. తాను తగ్గించుకున్నవాడు వాడేమవుతాడు? మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు. అంటే మనం పాడవకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకోవాలి. మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నట్లుగైతే ఇప్పుడు ప్రాకారం లేక పాడైపోతున్నాయి పట్టణాలు. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువుని లేక మనం పాడైపోతున్నాం. మన జీవితాన్ని మన మనస్సాక్షి అణుచుకోలేకపోతున్నాం. మన జీవితం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితిలో పడిపోతున్నాం. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధరించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మనం